హలో అందరికి వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్. టుడే లంచ్ స్పెషల్ అండి. ఫిష్ ఫ్రై చేస్తా ఉన్నాను. ఏం ఫిష్ అంటే అది మక్కరీలు అంట, వచ్చేసి కానాగంతలు అని కూడా అంటారంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలో చూద్దాం రండి. ఇవండి, ఇవి టేస్ట్ బాగుంటాయంట. ఇవి తెప్పించాను నేను. ఫిష్ మొత్తం ఒక్కొక్కటి అంతే ఫ్రై చేస్తాను. దీనికి కావాల్సినవి వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, తెల్ల ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, కొంచెం మిరియాలు, అల్లం, సాల్ట్, లెమన్, ఆయిల్, ఫ్రైకి ఆయిల్ కలిపేదానికి నానబెడదామండి. బాగా ఇదంతా మసాలా వేసి నానబెడితే తర్వాత ఫ్రై చేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రై చేద్దాం. ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేద్దామండి. నానబెట్టేందుకు చూడండి, అల్లం, సాల్ట్, సరిపడా సాల్ట్, కొంచెం ఎక్కువే పట్టిద్ది, లేదంటే చప్పగా ఉండిద్ది లోపల. చిన్న ఉల్లిపాయలు, పసుపు, కొంచెం మిరియాలు, ఇవి మిక్సీకి పెడదామండి. మెత్తగా రావాలంటే కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకోవచ్చు అండి. నేను కొంచెం వేసాను, లేదంటే తక్కువగా ఉండేది. ఇదండి, ఇది ఇంత మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేసాను చూడండి. ఫిష్ బాగా పట్టిద్ది, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పడతాయి. మొత్తం ఫిష్ పైన వేసేసి ఫ్రైకి చాలా బాగుంటాయండి. మనం పప్పుచారు, రసము, చట్నీ, మామిడికాయ పచ్చడి చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. దీనిలోనే కరివేపాకు, కొంచెం ఆయిల్, ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ పిండేనండి నేను. ఈ కలిపిన తర్వాత కార్న్ఫ్లోర్ పెట్టి లోపల కల్లా పట్టియాలి. ఇట్లా ఘాట్లు పెట్టించుకొని వచ్చి రాస్తే బాగా లోపల కల్లా ఉప్పు, పసుపు, కారం అన్నీ బాగా పట్టి ముక్క బాగా ఫ్రై అయ్యిద్ది, టేస్ట్ ఉండిద్ది. ఇదండి, ఇట్లా పట్టించిన తర్వాత కార్న్ఫ్లోర్ వేద్దాం కొంచెం. మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇడిపోకుండా ఉండిద్ది. ఉప్పు, కారం అవన్నీ బాగా పీసుకు పట్టుకునిద్ది. కార్న్ఫ్లోర్ వేస్తే టేస్ట్ బాగుండిద్ది. ఇవి ఇంత సైజు కాదండి, కొంచెం చిన్న సైజు తెప్పించాను. ఇంతకుముందు ఫ్రై చేస్తే చాలా టేస్ట్ ఉండేవి, అందుకని నేను మళ్ళీ తెప్పించాను మీకు చూపిద్దామని చెప్పి. మీరు ట్రై చేయండి, నచ్చితే. అది ఇట్లా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అండి, తర్వాత తీసి మనం ఫ్రై చేసుకోవచ్చు నీట్గా. ఇదిగో పీస్కి ఇట్లా పెట్టాలి. ఇదండి, 1 అవర్ ముందు ఇదిగో ఫిష్లు ఇట్లా అన్నీ కలిపి మసాలా అంతా కలిపి నానబెట్టేసి ఉన్నాను చూడండి. మొత్తము ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంతేను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను, ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కితే ఫిష్ వేద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఫిష్ వేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మరి హైలో పెట్టద్దు. ఇప్పుడు వేసాను, మళ్ళీ ఫ్రై చేసుకుందాం. చూడండి, దగ్గర చూడండి, అది ఆ పక్క ఈ పక్క వచ్చేసి బాగా ఫ్రై అయిపోవాలి, లేదంటే లోపల కుక్ కాదు.
పచ్చిగా ఉండిద్ది. బాగా ఫ్రై అయినాక చూడండి, ఆయిల్ కానీ నేను డీప్ ఫ్రైకి పోయలేదు, నేను కొంచెమే పోసాను, సరిపోయింది. ఇట్నే వేయించుకుంటాను ఎప్పుడు చేసినా. ఒక 5 నిమిషాల నుంచి తీసేసేద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి, ఫ్రై అయిపోయి తీసేసేద్దాం. తీసి ఇదిగో చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అయిపోయింది. అవి కానీ ఫ్రై చేసుకుందాం. అవి ఈ రెండు వేస్తే ఎగుతూ ఉంటాయి. ట్యాప్ పెట్టేసేద్దాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి. హైలో పెడితే పైన మాడిపోయిద్ది, లోపల ఉడకదు ఫిష్. అంతే. అయిపోయిందండి, ఫిష్ ఫ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసుకున్నాము. చూడండి వేడి వేడి ఫిష్ ఫ్రై ఎంత బాగా కుదిరిందో. చాలా చాలా కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. చూడండి ఎలా కుక్ అయిపోయిందో. నిమ్మకాయ పిండి, చాలా చాలా బాగా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.